హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి వర్షాకాలంలో సాయంత్రం పూట స్నాక్స్ కోసం చల్లని వాతావరణంలో వేడిగా తినేటువంటి ఉల్లిపాయ పకోడీ. మరి ఎలా చేయాలి ఏంటి అనేది మీకు తెలియాలి అంటే ఒక్కసారి ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి. మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 5 తీసుకొని పొట్టు తీసి శుభ్రంగా కడిగి సన్నగా పొరలుగా అయితే కట్ చేసుకోవాలండి. చూసారా, ఇలా సన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిల్ని అన్నీ పొరలుగా అయితే ఇలా నేను చేత్తో ఎలాగ చేస్తున్నానో అలా చేసేసినట్లయితే ఇలా పొరలుగా వస్తాయండి. ఇలా వస్తేనే మనకు పకోడీ అనేది విడివిడిగా ఉంటుంది, చాలా టేస్టీగా కరకరలాడుతూ వస్తాయన్నమాట. ఇప్పుడు వీటిలలో మనం కొంచెం కలర్ కోసం అయితే పసుపు తీసుకుందాము. కొద్దిగా అయితే సరిపోతుంది. టేస్టీకి ఉప్పు, అలానే కొంచెం కారం, అలానే ధనియాలు జీలకర్ర పౌడర్ కొంచెం వేసాను. ఇందులోనే నేను వాము జీలకర్ర కూడా వేసాను, క్లిప్పింగ్ మిస్ అయింది. ఇందులో మనకి కొంచెం బేసన్ అంటే శనగపిండి కావాల్సినంత వేసుకొని అయితే ఇలా గట్టిగా పిసుక్కుంటూ కలపాలి. ఇలా గట్టిగా పిసకడం వల్ల ఆ ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ అంతా కూడాను ఈ శనగపిండికి పట్టేసి చాలా మంచి టేస్ట్ అనేది వస్తుందండి. మనం ఎక్కువగా వాటర్ అనేది పోయనవసరం లేదు. ఈ ఉల్లిపాయని ఇలా పిసకడం వల్ల వచ్చే వాటరే సరిపోతుంది. అలా సరిపోలేదు అనుకుంటే కొంచెం చల్లుకోవాలి వాటరు, మరీ ఎక్కువగా పోసుకోకుండా. ఇలా అయితే కలుపుకున్నానండి. చూసారా ఎలా పిసికి కలుపుతున్నానో, ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలపడం వల్ల రుచి అనేది పకోడీలకు చాలా బాగా వస్తుంది. ఇప్పుడైతే కలిపి అయిపోయిందండి. ఇలా కలుపుకున్న దీన్ని అయితే ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి మనం ఆయిల్ హీట్ చేసుకొని పకోడీ వేసుకోవాలి. ఇందులో మనం వేసినటువంటి ఉప్పు, కారం, కలర్ కోసం వేసినటువంటి పసుపు, జీలకర్ర, వాము ఇవన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడైతే ఆయిల్ని మనం హీట్ చేసుకుందాము. స్టవ్ మీద పెట్టేసి ఇది హీట్ అయిన తర్వాత పకోడీ వేసుకుందాము. ఆయిల్ అయితే హీట్ అయింది. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా పొరలుగా మంచిగా పకోడీ వేసుకోవాలి. ఇలా మనం పకోడీ వేసేటప్పుడు ఫ్లేమ్ అనేది, మంట అనేది మరీ హైగా పెట్టకూడదండి, మీడియంలో పెట్టుకోవాలి. ఎందుకంటే పకోడీ అనేది ఒకేసారి కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి లోపల ఉడకదు. అందుకని ఫ్లేమ్ అనేది మీడియం టు లోలో పెట్టుకుంటూ వీటిని అయితే కాల్చుకోవాలి. అప్పుడే పకోడీ అనేది పర్ఫెక్ట్గా వేగుతుంది. పకోడీ వేయటంతోనే తిప్పేయకూడదండి. గంట పెట్టి ఒక 2 నిమిషాలు వాటిని అలా వేగనిచ్చి తర్వాత గంటతో తిప్పినట్లయితే మనకు గడ్డకి పిండి అనేది అంటుకోకుండా ఉంటుంది. పకోడీ కూడా చూసారా ఇలాగా విడివిడిగా వస్తుంది. చూసారా ఎంత మంచిగా వేగుతున్నాయో. అయితే ఈ పకోడీ చేసేటప్పుడు కొంతమంది ఇందులో పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేస్తారండి. మా వాళ్ళకి పచ్చిమిర్చి వేయడం ఇష్టం ఉండదు, అందుకనే నేను కారం వేసాను. అలానే మీకు క్లిప్పింగ్లో మిస్ అయింది, కొంచెం జీలకర్ర అలానే వాము ఉంటుంది కదా, అది కూడా వేసానండి. వాము జీలకర్ర కూడా వేసి కలిపాను, పచ్చిమిర్చి వేయలేదు. కావాలంటే కొంతమంది కరివేపాకు కూడా వేసుకుంటారు. మా వాళ్ళకి అవేవి ఇష్టం ఉండదు, అందుకనే ఇలానే చేసేస్తాం. ఇవి అయితే వేగిపోయాయండి. వీటిని తీసి ఇప్పుడు వేరే బౌల్లోకి అయితే వేసుకుందాము. ఒక వాయి అయితే వేసుకుందాము. ఇలానే మిగిలిన పిండి కూడా పకోడీ వేసేసుకొని మనం సర్వ్ చేసుకోవాలండి. చూసారు కదా ఎంతో చక్కగా అయితే వేగిపోయాయి. ఇలానే మనం కలుపుకున్నటువంటి పిండి మొత్తం వేసుకొని పకోడీలని రెడీ చేసేసుకోవటమే. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా ఉండేటువంటి ఉల్లిపాయ పకోడీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే అన్ని వాయిలు వేసాను, మీకైతే చూపించలేదు, వీడియో లాంగ్ అయిపోతుందని. చూసారా ఎంతో రుచికరమైన ఉల్లిపాయ పకోడీ. మీరు కూడా మరి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో మీ అభిప్రాయాన్ని అయితే నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.